హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. యూజువల్గా మనం చికెన్ దమ్ బిర్యానీ అవి ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఎగ్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుందండి. ఇలా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక సైడ్ ఎగ్స్ బాయిల్ చేసుకోండి, ఇంకో సైడు కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, మనం ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిలే బిర్యానీ మొత్తం మనం యూజ్ చేస్తాం. సో ఆయిల్ వేడెక్కిందండి, వేడెక్కిన తర్వాత ఇలాగ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడైనా సరే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే మనం వేయించుకోవాలండి, మాడిపోతే టేస్ట్ పోతుంది. అండ్ ఇక్కడ నేను టమోటాలు తీసుకున్నానండి, నేను దేశీవాళ టమోటాలు తీసుకున్నాను, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అండ్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టేసి ఆనియన్స్ ఒకసారి కలుపుకోవాలి. చూడండి వేగుతున్నాయి. నెక్స్ట్ బిర్యానీ కోసం ఒక గిన్నెలో 1.5 కప్ బియ్యం తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక 30 మినిట్స్ అలా బియ్యం నానబెట్టాలండి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, మీరు నార్మల్ బియ్యం అయినా సరే పర్లేదు, తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఫ్రై అయిపోయాయి. సో వీటిని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి. అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇలా కరకరలాడుతూ ఉండాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. అండ్ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక ప్లేట్లో ఆల్రెడీ ముందే తీసి పెట్టుకుంటానండి ఎంత మసాలా వేయాలి అని. సో అన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఒకేసారి వేసేస్తాను. వేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. కలిపేసిన తర్వాత మా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మా సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేశాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, టేస్ట్ బాగుంటుందండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి రైస్లో. సో కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంతలో మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిపోయిన ఎగ్స్ వేరే గిన్నెలో తీసుకొని కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్కి మనం తొక్కలు తీయాలండి. తొక్కలు తీసేసిన తర్వాత ఇలా టూత్ పిక్తో కొంచెం హోల్స్ చేసుకోవడం వల్ల వేయించినప్పుడు తుల్లిపోకుండా ఉంటుందండి. చూడండి వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన వాటర్లో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దమ్ కోసం తాలింపుకి మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని వేసేసాను. వేసేసి ఇలా వేయించాలండి. అండ్ ఆల్రెడీ మనం మసాలాలు పక్క తీసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా, అది కూడా యాడ్ చేసుకోవాలండి. టమోటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా వేయించాలండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. చిలికిన పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. పెరుగు వేయటం వల్ల టేస్ట్ కూడా వస్తుంది, అందుకే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం
ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ ఇస్తుందండి బిర్యానీకి. సో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కారం వేసాము, దానికి తగ్గట్టు ఒక పచ్చిమిర్చి అలా వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 3-5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత ఇంతలో మనం ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది చూడండి, ఆ రైస్ని లేయర్స్గా యాడ్ చేసుకోవాలండి. లాస్ట్ టైం మనం చికెన్ బిర్యానీకి యాడ్ చేసుకున్నాం కదా, నా లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటామండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటామండి. ఫస్ట్ ఒక లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్లో కూడా అలాగే రైస్ యాడ్ చేసుకొని ఫస్ట్ తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటామండి. ఒక టేబుల్ స్పూన్ అలాగా నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర అలా యాడ్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్లో కూడా ఫస్ట్ లేయర్ లాగే ఇలా 2 లేయర్స్లో యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టేయాలండి. దమ్ము అలా దిగుతుంది. సో మూత పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఇలా ప్యాన్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత దించేసుకోవాలండి. దించేసుకొని ఇలా మూత తీసి చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి, చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగా కుదురుతుందండి. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.